క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి విశేషం ఏంటి, దీన్ని ఎలా జరుపుకుంటారు, దీని అర్థం ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, యుగాది, యుగ అంటే కాలం అని, ఆది అంటే మొదలు అని, అంటే కొత్త కాలం అనేది మొదలు కావడం కానీ యుగారంభం అనేటటువంటి అర్థంతో యుగాది అనేటటువంటి పండగని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది యొక్క విశిష్టం ఏంటంటే ఉగాది పచ్చడి అన్నమాట. షడ్రుచుల సమ్మేళనం అంటారు. ఈ షడ్రుచులు ఎలా వస్తాయి, దీనివల్ల మరి ఉగాది పచ్చడికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని అంటే, మనం జీవితంలో ఎదుర్కొనేటటువంటి సవాళ్ళను ఉగాది పచ్చడ ప్రతిబింబించడం జరుగుతుంది. తీపి, బెల్లంతో మనం తీపిని తీసుకురావడం జరుగుతుంది. దీని యొక్క అర్థం సంతోషం. పులుపు, చింతపండు, దీని అర్థం ఏమిటంటే నేర్పుగా వ్యవహరించటం మనం భవిష్యత్తులో. ఉప్పు, దీని పదార్థం కూడా ఉప్పే. దీని అర్థం ఏంటంటే ఉత్సాహం మరియు రుచి. ఒగరు, మామిడి ముక్కలను వేయడం ద్వారా మనకి ఉగాది పచ్చడిలో ఒగరు రావడం జరుగుతుంది. ఈ కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి సంబంధించి ఒగరు అనేది దాని మీనింగ్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. కారం, మిరప పొడి నుంచి కారం మనం వేయడం ద్వారా ఉగాది పచ్చడిని తయారు చేస్తాం. దీని యొక్క అర్థం ఏమిటంటే మనకెదురయ్యేటటువంటి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం. అలాగే చేదు, వేప పువ్వు ద్వారా చేదు అనేది రావడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు, బాధల్ని తట్టుకోవడం. అలాగే ఉగాది రోజున ఉగాది యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే పంచాంగ శ్రవణం. అంటే వేద పండితులు పంచాంగాన్ని పఠిస్తుంటే అందరూ కూడా దాన్ని వినడం అనేది ఆనవాయితీ అన్నమాట. అలాగే ఇదే రోజున మన యొక్క జాతకాల్ని, అలాగే మన యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి వ్యవహారాల గురించి కూడా, మన భవిష్యత్తును గురించి చెప్పుకోవడం, తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఉగాది యొక్క విశిష్టత ప్రకృతి మార్పులు అన్నమాట. అంటే మనం వసంత మాసంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడైనా చెట్లన్నీ కూడా వాటి యొక్క ఆకుల్ని రాల్చి కొత్త కొత్త చిగుళ్ళతోని, కొత్త